ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువగట్టు గ్రామానికి చెందిన గడుసు నవ్య అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందింది. ఎదిగి వచ్చిన కుమార్తె కానరాని లోకాలకు వెళ్లిందన్న వార్త తెలియడంతో స్వగ్రామంలో కన్నవారు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గడుసు శ్రీనివాసరెడ్డి, శోభా దంపతుల కుమార్తె అయిన నవ్య ఉన్నత చదువుల కోసం 2 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం పార్ట్ టైం ఉద్యోగం చేస్తూనే మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో లేక్ కంట్రీ క్రౌన్ పాయింట్ సమీపంలో తన 3 స్నేహితులతో కలిసి నవ్య కారులో ఇంటికి వెళుతున్నారు. అనూహ్యంగా వెనుక నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన మరో వాహనం నవ్య ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో నవ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులోని మిగిలిన స్నేహితులకు గాయాలైనట్లు సమాచారం. మరోవైపు నవ్య మరణ వార్తపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నవ్య భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి రప్పించేందుకు అధికారులతో మాట్లాడుతున్నానని, కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.